కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని పుచ్చకాయల మాడలో ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్టుగా వారి ఇళ్లకు వెళ్ళి పంపిణీ చేయడం అనేటువంటిది ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇలానే ఈ ప్రభుత్వం దీర్ఘకాలికం కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అక్కడి ప్రజలు శ్యాంబాబు నాయకత్వంలో కోరుకుంటున్నారు. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి, మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తారు కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో. నువ్వు చదువుకోలేదమ్మా, నువ్వు 5వ తరగతి చదువుకున్నావా? లేదా పరిస్థితి సార్, నాకు చదివించుకుని సోమతి లేక ఆయనకు 15 లక్షలు పెట్టుకుంటాను సార్. నన్ను హైదరాబాద్ హాస్పిటల్ అదల్లో తిరిగి వచ్చి నేను నాకు తిప్పలు పడను సార్. నేను గమనిస్తున్నా చాలా పేద పరిస్థితి నాకు. చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మీ అందరికి నేను చూస్తాను. చూసి ఈ 4 ఎకరాలు బాగుంది కదా, ఇంగాలు కూడా తీసుకోండి. ఎట్లా చేయాలి నేను చెప్తాను, ప్లాన్ చేద్దాం. ఓకే అమ్మా, నేను చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి, అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో. ఏం చేయాలో చూద్దాం. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. ఏమన్నా పైసలు కట్ చేయడం గానీ వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా, ఎవరు తీసుకోరు కదా. అడిగినా ఇవ్వద్దండి. మంచిదమ్మా. ఏం పంట వేస్తామా? వామ్ పంట వేస్తారా? శనగలు. ఉల్లిగడ్డలు వేసిన సార్, 3 ఏళ్ళు ఉల్లిగడ్డలు వేసిండే. ఏం పంట రావడం లేదు సార్. ఇప్పుడు శనగలు వేసుకుంటాం సార్. ఇప్పుడు వర్షాకాలం వస్తే శనగలు వేస్తాం సార్. ఇప్పుడు నీకు పెన్షన్ ఇచ్చాం, విడో పెన్షన్ ఇచ్చాం, వితంతు పెన్షన్ ఇచ్చాం. 4,000 రూపాయలు వస్తుంది కదా. 4,000 రూపాయలు వస్తుంది సార్. ఫస్ట్ సార్ నాకు 2,000 రూపాయలు సీఎం ఉన్నప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. మరి తర్వాత మరి 10,000 వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు 4,000 ఇస్తున్నా సార్. నువ్వు నామినేషన్ చేసినట్టు కూడా 7,000 కలిపి ఇచ్చినా సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకైతే చాలా సంతోషం సార్. మరి సీఎం కావాలి సార్. నువ్వు ఇదే పద ఇట్లే ఉండాలి సార్. నువ్వు చాలా సంతోషం. ఎవరిని అడగల, ఎవరిని ఉండాలనేది. ఎవరిని అడుగుతున్నా నువ్వే ఒక దేవుని సార్.